మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక ఈరోజు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడానికి ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మంచి నిద్ర దయచేసి ఏకోని మనందరం కలిసి ప్రభువుని స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన తండ్రి అయిన దేవుడికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఒక చరణం పాడుకొని దేవుని పిల్లల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. చేయగలిగిన దేవుని పిల్లలు, ఇక్కడ మనం చూడగలిగితే రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు, ఏలయనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకి తెలియదు గనుక అండి. ఎలా దేవుడికి యుక్తంగా ప్రార్థన చేయాలో మనకైతే తెలియదు, కానీ ఆత్మే మన పక్షానంట ప్రార్థన చేస్తుందంట. దేవుని పిల్లరా, నిజంగా ఇది ఎంత ఆశ్చర్యకరమైన తండ్రి సంఘటన చూడగలిగితే, నిజంగా క్రీస్తులోకి కొత్తగా వచ్చిన వారి పరిస్థితి, క్రీస్తులోకి కొత్తగా వచ్చిన వారి పరిస్థితి ఏంటో తెలుసా దేవుని పిల్లరా? ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు. అయినప్పటికీ వారు మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పిల్లరా, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే మన పక్షాన్నంట పరిశుద్ధాత్ముడే దేవుడికంట ప్రార్థన చేస్తారంటే, ఇంకా మీకు చెప్పాలంటే దేవుని పిల్లలు, మనం చూడండి, టీ పెడతాం. టీ పెట్టినప్పుడు మధ్యలో ఏం చేస్తాం? నెట్ పెట్టి వడకట్టి, డికాషన్ వడకట్టేటప్పుడు నెట్లో ఏమంటే యాలుక్కాయలు తొక్కులని అలాగనే టీ పొడి అంతా ఆగిపోయింది. శాస్త్రం అనేది కింద దిగిద్ది. దిగంగానే పాలు కలుపుకొని తాగుతుంటే ఎంత మధురంగా ఉంటుంది దేవుని పిల్లరా. అలాగనే మనం ఎన్నెన్నెన్నో వేసేస్తుంటాం లోపల, ఎన్నెన్నో మన హృదయంలో ఉంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఒక పాలని, టీని వడకట్టినట్టు వడకట్టి శ్రేష్టమైన దేవుడి దగ్గర పంపిస్తాడు, తత్తిమై వదిలిపెడతాడు దేవుని పిల్లలు. అందుకనే మనకు ప్రార్థనా శక్తి కలగాల దేవుని పిల్లలు. ఆత్మ అభిషేకం అనేది కావాలని దేవుణ్ణి ప్రతిదినము మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృపగలిగిన నా మనకి వందనాలు నైనా. అవును తండ్రి, యుర్థముగా నీకు ఎలాగ ప్రార్థన చేయాలనేది మాకు తెలియదయ్యా. మేము అయ్యా మా పాపాలు ఒప్పుకొని క్రీస్తులోకి బాప్తిసం పొందిన మరుక్షణమే పరిశుద్ధాత్మ అభిషేకమును మాకు ఇస్తున్నావు తండ్రి. ఆ పరిశుద్ధాత్ముడు మాలో ఉండి తండ్రి, మేము చేసిన ప్రార్థనలన్నీ తండ్రి మంచివని నీ యొద్ద దగ్గరికి పంపించిన తండ్రి, మేలుకరమైన జీవితాలు మాకు అనుగ్రహించి తండ్రి. అయ్యా నీకు విరోధమైన కూడా అన్నీ కూడా పక్కకు నెట్టేస్తున్నాడు తండ్రి. అవునయ్యా, మాకందరికి కూడా నా తండ్రి ప్రార్థన శక్తిని దయచేయండి అయ్యా, ప్రార్థన అభిషేకమును దయచేయండి అయినా, ప్రార్థన శక్తితోటి అభిషేకముతోటి నైనా ఏకువనే లెగిసిన ఆయన నిన్ను స్తుతించి గణపరిచి నిన్ను మహిమపరిచి నీ వలన ప్రతి ఈవెన భూమి మీద ఉన్న మేము అందరం పొందుకున్నట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.